నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 35 మంది బాధితులకు 46 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో 732 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 6,47 లక్షల రూపాయల సాయం అందించడం సంతోషంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న పేదల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చికిలపాటి శివబాలాజీ సింగ్ 27వ డివిజన్. చికిలపాటి శివబాలాజీ సింగ్ 27. శివబాలాజీ సింగ్. జమ్ముల ప్రమీల 29వ డివిజన్. జమ్ముల ప్రమీల 29వ డివిజన్. షేక్ అమీనా 30వ డివిజన్. పట్టేపాటి బాలకోటయ్య 31వ డివిజన్. బాలకోటయ్య పట్టేపాటి బాలకోటయ్య 31. ఉన్నాడా? 23వ డివిజన్. కేరళ ఉమా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు. ప్రసన్న కుమార్ కొట్టా ప్రసన్న కుమార్ ఉడిపల్లిపాడు. వల్లం సుబ్బారావు రమేష్. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి దాదాపు 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చెక్కుల్ని ఆ యొక్క లబ్ధిదారులకి అందివ్వడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆ యొక్క లబ్ధిదారులకి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున బాధితులకి ఆర్థికంగా సాయం చేస్తుంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు సుమారు 7 కోట్లు అందివ్వడం జరిగింది. ఇంకా కూడా చాలా మందికి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ప్రత్యేకంగా అర్జీలు పెట్టి ఉన్నాం. అవి కూడా త్వరలో వస్తాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన తన సమర్థవంతమైన నాయకత్వంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 చేపడుతూ అమరావతి ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షిస్తూ అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్న చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పని కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.